హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం. నేను మీ స్వర్ణ. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తాను. ఇది ఒక స్నాక్ ఐటెం. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా, సూపర్ హెల్తీగా అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఈ రెసిపీని 2 టైప్స్లో అయితే చేశానన్నమాట. సో అది ఏ విధంగా చేశాను, ఏమేం వాడాను అనేది అయితే చూసేయండి. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏమో చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ, అలాగే 1 కప్పు అటుకులు, 1 కప్పు ఉడికించి స్మాష్ చేసుకున్నటువంటి ఆలు, 1/2 కప్పు క్యారెట్, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, ఉప్పు, కారం, అలాగే జీలకర్ర. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ 1 కప్పు అటుకులని బాగా 2 సార్లు నీళ్ళతో కడిగేసి కొద్దిగా వాటర్ పోసి ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న ఈ అటుకులని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు చూస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలి. నేను ఇందులోకి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బాగా అటుకులు నానినాయి కాబట్టి. సో అందులో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి సన్న రవ్వ, అలాగే ఉడికించి పైన పొట్టు తీసేసి స్మాష్ చేసుకున్నటువంటి ఉల్లగడ్డలు ఇదంతా కూడా వేసుకొని, సన్నగా తరుక్కున్నటువంటి ఎర్రగడ్డలు, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ జీలకర్రకి బదులుగా మీరు వామైనా కూడా వేసుకోవచ్చు. కారం పొడికి బదులుగా మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటారని చెప్పి నేను ఇక్కడ కారం పొడి అయితే వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న వాటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లోకి గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. మీకు వాటర్ సరిపోదు అని అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడ నాకైతే సరిపోయింది. సో ఇక్కడ నేను వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ మిశ్రమం అంతా కూడా ఒక ముద్దలాగా అయితే రావాలి. అప్పుడైతేనే కట్లెట్స్ మనకి బాగా వస్తాయి, ఎటువంటి బ్రేకేజ్ లేకుండా. సో ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని కట్లెట్ లాగా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి. ఈ షేప్స్ అనేది మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ట్రయాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, ఏ విధంగా అయినా ఈ షేప్స్ అనేది అయితే చేసుకోవాలి. ఈ కట్లెట్ని మరీ మందంగా, మరీ పలుచగా లేకుండా మీడియం సైజులో అయితే చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని అన్నీ ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కట్లెట్స్ని నేను 2 విధాలుగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మరి ముందుగా వచ్చేసి స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ కట్లెట్ని పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఈ కట్లెట్స్ ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ ఫ్లిప్ చేసేసి ఇంకాస్త ఆయిల్ వేసి ఫ్రై అనేది అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఈ కట్లెట్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్నది డీప్ ఫ్రై కాదు కాబట్టి. సో కొద్దిగా ఆయిల్ కావాలనిపిస్తే అప్పుడప్పుడు వేసుకుంటూ ఈ కట్లెట్స్ని 2 వైపులా నిదానంగా తిప్పుకుంటూ ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కాకపోతే చాలా మంచిది హెల్త్ పరంగా. ఎందుకంటే ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయడం లేదు కాబట్టి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లో ఈ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూద్దాం. అందుకను ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్లెట్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ కట్లెట్స్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్నటువంటి కట్లెట్స్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కట్లెట్స్ని ఆయిల్లోకి వేసిన వెంటనే ఫ్లిప్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఆ కట్లెట్స్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అవి కాస్త ఫ్రై అయిన తరువాతనే మనం ఈ కట్లెట్స్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా కట్లెట్స్ అన్నిటినీ కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. సో మనం వేడి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక సైడ్ నేను ఆయిల్లో ఫ్రై చేసినటువంటి కట్లెట్స్ పెట్టాను. అలాగే ఇవి
షాలో ఫ్రై చేసినటువంటి కట్లెట్స్. ఇవి రెండు కూడా టేస్ట్ పరంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు డౌట్ రావచ్చు, షాలో ఫ్రై చేయడం వల్ల ఈ కట్లెట్స్ లోపల ఫ్రై అయి ఉంటుందా లేదా అనేది. అలాంటి డౌట్ అయితే మీరేమీ పెట్టుకోవద్దండి. చాలా అంటే చాలా బాగా లోపల కూడా ఫ్రై అయింది కాబట్టి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులో వేసినటువంటి రవ్వ వల్ల ఈ కట్లెట్స్ అనేది బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కట్లెట్స్లోకి మీరు పుదీనా చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, లేకపోతే ఏదైనా కెచప్ కానీ సైడ్గా పెట్టుకొని మీరు స్నాక్స్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. నేనైతే డీప్ ఫ్రైకి బదులుగా షాలో ఫ్రై చేసుకుంటేనే మంచిదని అయితే నేను చెప్తాను. ఎందుకంటే హెల్త్ పరంగా, టేస్ట్ పరంగా ఇలా చేసుకుంటేనే మనకి మంచిది కాబట్టి. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా అయితే మీకు బాగా నచ్చింది అనేది అయితే నా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే. మరి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ.